రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ 32 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 35 రూపాయల నుండి 55 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 32 రూపాయలు, సన్న చిక్కుడ కిలో 38 రూపాయలు, కాకర పెద్ద కాకరకాయ వచ్చేసి 20 నుండి 22 రూపాయలు, పన్నీర్ కాకరకాయ కిలో 20 నుండి 23 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక క్యారెట్ విషయానికి వస్తే A1 గ్రేడ్ క్యారెట్ వచ్చేసి కిలో 20 రూపాయలు, ముల్లంగి కిలో 10 రూపాయలు, బెండకాయలు కిలో 15 నుండి 20 రూపాయలు, వరి వంకాయ కిలో 5 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఉజాలా వంకాయ 2 రూపాయలతో ఉండి 4 రూపాయలు కూడా కిలో ఉజాలా వంకాయ పలకడం అయితే జరిగింది. సొరకాయ 7 రూపాయలు, బీరకాయ కిలో 17 రూపాయలు, అలసంద కిలో 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చిమిర్చి విషయానికి వస్తే 40 నుండి 42 రూపాయలు కిలో పచ్చిమిరపకాయల ధర అమ్మింది. ఇక క్యాబేజీ విషయానికి వస్తే 35 కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి 80 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఫిల్టర్ కోస్ వచ్చేసి 35 కేజీలు వచ్చేసి మనకు 130 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ వచ్చేసి మనకు 200 నుండి 250 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ విషయానికి వస్తే 18 కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి 80 రూపాయల దాకా ఈరోజు వికోటా మార్కెట్లో పలకడం అయితే జరిగింది. ఇక బంగాళాదుంపలు ఉర్లగడ్డల విషయానికి వస్తే 44 కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి 750 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే A1 గ్రేడ్ 15 కేజీల A1 గ్రేడ్ టమాటో వచ్చేసి 100 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ, 1-2 లాట్లు మాత్రం వెళ్ళాయి. మిగతా అంతా కూడా 80 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే A1 గ్రేడ్ స్వీట్ కార్న్ వచ్చేసి 10 రూపాయలతో నుండి 13 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం 3 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. గమనిక, రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి రేట్లు నిర్ధారించబడతాయి. రైతులందరూ కూడా క్వాలిటీ, గ్రేడింగ్, ప్యాకింగ్ అనేది పద్ధతిని పాటిస్తే ₹1 నుండి ₹5 ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గ్రేడింగ్ పద్ధతిని పాటించడం మర్చిపోకండి. నమస్కారం.